హాయ్ అందరికి మళ్ళీ ఇంకొక కొత్త వీడియో అయితే మీ ముందరికి వచ్చేసానండి. మామిడి పళ్ళతో పోలీలు చేశానండి. మామిడి పండు గుజ్జు తీసి పోలీలు అయితే చేశాను. మామూలుగా పోలీలు చేసినట్టు. దీనికి బేస్ గా నేను పచ్చి కొబ్బరి అయితే యూజ్ చేశాను. చాలా బాగా వచ్చాయి చూడండి. ఇలా మెత్తగా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము. పోలీ చేసుకోవడానికి ముందుగా మైదా పిండి అయితే తీసుకున్నాను. దానికి పసుపు కొంచెం, ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకుందాము. మీకు ఇష్టమైతే ఉప్పు కూడా వేసుకోండి. నాకు ఎంతగా ఇష్టం ఉండదు ఉప్పు. టేస్ట్ కోసం ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు వేసుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా ఇవి కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో కొంచెం నూనె కూడా వేసుకొని కలుపుకుందాము. బాగా సాఫ్ట్ గా వస్తాయి. కొద్దిసేపు కలుపుకొని నానబెట్టేద్దాము. పిండి బాగా నానితే బాగా వస్తాయి పోలీలో. బాగా మెత్తగా కలుపుకోవాలి దీన్ని. కొంచెంసేపు ఇట్లే బాగా కలుపుకుంటే బాగా సాఫ్ట్ గా వస్తుంది. మనకి పోలీలు చేసుకోవడానికి కూడా బాగా ఉంటుంది. పిండి అయితే రెడీ అయిపోయింది. కొద్దిసేపు నానబెట్టుకుందాము. ఇప్పుడు ఈ 2 మామిడికాయలని తొక్కు తీసేసి మనం మిక్సీలో పట్టేసి గుజ్జులాగా చేసుకుందాము. మ్యాంగో ప్యూరీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు మెయిన్ గా చేసుకోవడానికి పూర్ణం చేసుకోవడానికి నేను నెయ్యి అయితే వేసుకున్నాను. పూర్ణంకి నేను బేస్ గా పచ్చి కొబ్బరి తురుము అయితే వేసుకుంటాను. మీరు సూజీ రవ్వ కూడా వేసుకోవచ్చు. నాకు కొబ్బరి అంటేనే ఇష్టము, అందుకే కొబ్బరి అయితే వేసుకుంటాను. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందాము. కొబ్బరిని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలా. కొబ్బరి అయితే బాగా వేగిపోయింది. మంచిగా స్మెల్ వస్తుంది. నెయ్యిలో బాగా వేగినది కదా, అందుకే స్మెల్ వస్తుంది. ఇప్పుడు నేను ఈ కప్పుతో 1/2 కప్పు చక్కెర అయితే వేసుకుంటున్నాను. మీకు ఎంత స్వీట్ తింటారో అంత వేసుకోండి. మీరు కూడా చక్కెర ఇంతే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చక్కెర బాగా కరిగేంత వరకు కలబెట్టుకుందాము. చక్కెర బాగా కరుగుతుంది. ఇప్పుడు మనం మామిడికాయ గుజ్జు కూడా వేసేసుకుందాము ఇందులోనే. ఇది ఇప్పుడు మనకు గట్టిపడేంత వరకు ఇలాగే కలుపుకుంటా ఉండాలా. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటా ఉందాం. ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టకండి. మీడియం అన్నా సిమ్ లో అయినా పర్వాలేదు. మెల్లగా కొద్దిసేపు ఇలాగే కలుపుకుంటూ ఉంటే గట్టిగా అయిపోతుంది. మీరు కూడా ఇలాగే మ్యాంగో సీజన్ వచ్చినప్పుడు వెరైటీగా చేసుకుంటారా? ఏమైనా కమెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మ్యాంగోతో ఏం చేయాలో కమెంట్ చేయండి. ఖచ్చితంగా చేస్తాను. చూసినారా, గట్టిగా అయిపోయింది. ఇప్పుడు ఇంకొంచెం సేపు మనం చల్లారి పెట్టుకుంటే ఇంకొంచెం గట్టిగా అవుతుంది. మనకు ముద్దలు చేసుకోవడానికి పోలీల్లోకి బాగా వస్తుంది. ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో కానీ లేకపోతే సిమ్ లో పెట్టుకుని కలుపుకుంటా ఉంటే బాగా వస్తుంది. కొంచెం ఓపిక్ గా కలిపెట్టుకోవాలండి, లేకపోతే అడుగు అంటిపోతుంది. మనం పెట్టేసి అలాగే వదిలేసినామంటే ఇట్లా కలుపుకుంటానే ఉండాలా, లేకపోతే అడుగు అంటిపోయి స్మెల్ వస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడైతే ఇది మనకి పూర్ణం అయితే రెడీ అయిపోయింది. కొద్దిసేపు చల్లారి పెట్టుకుందాము. కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకుందాము. టేస్ట్ బాగుంటుంది. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే అది ఆప్షనలే. పూర్ణం అయితే రెడీ అయిపోయింది. చూడండి, బాగా చల్లగా అయిపోయి మనకి ఉంటలు చేసుకునేలాగా వస్తుంది. చూడండి, ఇట్లా మనకి కావాల్సిన సైజులో ఇప్పుడు ఉంటలు చేసేసుకుందాము. పిండి కూడా బాగా నానిపోయింది చూడండి. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఉంటలు అయితే చేసేసుకుందాము. ఇలా ఉంట చేసుకొని తర్వాత పూర్ణం పెట్టుకోవడానికి రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఇలా చిన్నగా రుద్దేసుకుందాము. కొంచెం మందంగా రుద్దుకోండి. మళ్ళీ రుద్దుకునేటప్పుడు అంతా బయట రాకుండా కొంచెం మందగానే ఉండాలి. నేను ఈ సైజులో రుద్దుకున్నాను. ఇప్పుడు ఇందులో పూర్ణం పెట్టేసుకుందాము. పూర్ణం పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకుందాం మనం. ఇప్పుడు వీటిని నిదానంగా ఎక్స్ట్రాని రిమూవ్ చేసేద్దాము. ఇదిగోండి, ఇంతే. ఇప్పుడు దీన్ని మనం చపాతీ రుద్దుకున్నట్టు నిదానంగా రుద్దుకుందాము, పూర్ణం బయట రాకుండా. ఎందుకంటే ఇది కొంచెం ఆయిలీగా ఉంటుంది కదా, అందుకే పూర్ణం బయట రాకుండా మనకు కావాల్సిన సైజులో అయితే నిదానంగా అయితే రుద్దేసుకుందాము. పెనము బాగా కాలిపోయింది. ఇప్పుడు మనం వేసేసుకుందాము. వేసుకొని కాల్చుకోవడం అంతే. నేనైతే నూనె వేస్తున్నాను, నెయ్యి వేయడం లేదు.
మీరు నెయ్యి కూడా వేసుకొని తినొచ్చు, కానీ నాకైతే నెయ్యి కాల్చేసిన తర్వాత తినేటప్పుడు వేడి వేడి నెయ్యి దానిపైన వేసుకొని తింటే ఆ టేస్ట్ బాగుంటుంది. నేనైతే ప్రస్తుతానికి నూనె వేసే కాల్చుకుంటున్నాను. సేమ్ పోలీలు పరోటాలు తర్వాత పోలీలు చేసినట్టే చపాతీ కాల్చుకున్నట్టు కాల్చుకోవడం అంతే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఈ వీడియోని చూస్తారు. చూడండి ఎంత బాగా కాలిందో. ఇలా క్రిస్పీగా కాల్చుకోండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ చేసేసుకుందాము. వేడి వేడి పోలీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా టేస్ట్ చూద్దాము.